శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని, ఈ మాసం అంతా మీకు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, మిథున రాశి వారికి జూలై నెల ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మిథున రాశి వారికి ఈ మాసం చాలా విషయాల్లో అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది. నెల ప్రారంభం నుండి మంచి ఆదాయం కారణంగా మీ ధైర్యం ఎక్కువగా ఉంటుంది మరియు మీరు ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేయడానికే సిద్ధం చేయడానికి జూలై నెల మీకు మొదటి వారం పూర్తి స్థాయిలో మీ వెనక ఉన్నది. ఇక అభివృద్ధి పరంగా మనం చూసినట్లయితే ఈ నెల మీకు చాలా మంచి ఫలితాలే వస్తున్నాయి అనుకున్నాం. ఈ నెల మొత్తం మిథున రాశి నుంచి రాహువు 10వ ఇంట్లో ఉంటాడు. మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 10వ స్థానంలో ఈ రాహువు కూర్చోవడం వలన మీరు మీ పనుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మొత్తం మనం డబ్బు సంపాదించుకున్నాం, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏదైనా సాధించగలుగుతాం, నేను ఇలాగే ఉంటాను, ఈ పని చేస్తాను అని కనుక మీరు విర్రవీగినట్లయితే మీ చర్యకు ప్రతిస్పందన కూడా ఎక్కువగా ఉంటుంది. కారణం రాహువు యొక్క ప్రభావం. మితిమీరినటువంటి ఆలోచనలు, మితిమీరినటువంటి మాటలు, కొన్ని తొందరపాటుతనాలు, తప్పులు చేయడం, ఇతరుల మీద దురుసుగా మాట్లాడడం, ఎదుటి వారి మనస్సును కష్టపడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ వారం మనం అనుకూలంగా ఉంది కదా అనుకుని తొందరపడితే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఎవరిని తిట్టవద్దు, ఎవరిని కొట్టవద్దు. మీకు ఏదైనా కష్టం ఉంటే గదిలో కూర్చొని కాసేపు మీకే మీరు ఒర్లుకొని రిలాక్స్ అయిపోండి. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితులు కనుక వస్తే ఆచితూచి ఒక ముక్కతో తేల్చి అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. 10వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి గురుడు మీకు 12వ స్థానంలో ఉంటాడు. అందువల్ల గురుడు, రాహువు ఈ రెండు యొక్క ప్రభావం మొదటి 15 రోజులు మీ మీద ప్రభావం చూపుతుంది. మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో, మేషరాశిలో సూర్యునితో ఉంటాడు. కాబట్టి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పోరాట పటిమను, ఎక్కడా కూడా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతిరోజు మీరు పూర్తి స్థాయిలో విద్యకు మాత్రమే అంకితం అవ్వాలి, ఎడ్యుకేషన్ తప్ప సెకండ్ ఆప్షన్ లేదు అన్న భావన మీరు కలిగించుకున్నట్లయితే మీరు పూర్తి స్థాయిలో కెరియర్ పరంగా, మీకు కావాల్సినటువంటి గ్రూప్ పరంగా, మీకు కావాల్సినటువంటి కాలేజీ పరంగా, కౌన్సిలింగ్ పరంగా మీరు ఉత్తమ ఫలితాలు పొందడానికి జూలై 7వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యకాలంలో ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నెల ఆరంభంలోనే కుజుడు 11వ ఇంట్లో ఉండడం చేత మీ ఆదాయాన్ని పూర్తి స్థాయిలో పెంచుకోవడానికి మీకు సహాయపడతాడు. మీ ఆదాయాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అలాగే ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు డబ్బు కొరత కొంత మేర గతంలో చేసిన అప్పుల్ని కొంతమేర తీర్చే ప్రయత్నం చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక ఈ నెల మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన అంశాలు
కొంత మేర మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. తీవ్రమైనటువంటి ప్రభావం అయితే ఉండదు. కొంత గతం కంటే మెరుగైన ఫలితాలు ఆరోగ్యపరంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అధిక రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. మీ రోగ నిరోధక శక్తికి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా ఈ నెలంతా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారికి ఈ మాసం 95% అద్భుత విజయాలు పొందబోతున్నారు. ఈ జూలై మాసం మిథున రాశి వారి ఫలితాలు అలా గోచరిస్తున్నాయి. ఆనందకరంగా జీవించండి, ఆలోచనని కంట్రోల్ చేసుకోండి, మాట జారవద్దు, తద్వారా కష్టాలను కొని తెచ్చుకోవద్దని మనపూర్వకంగా కోరుకుంటూ శుభం భూయాలు.